चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल अदोनी ने वक्त की आवाज़ चैनल को बयान देते हुए बताया कि करंट बिल, बिजली का बिल के चार्जेस ज़्यादा आने को लेकर तशवीश का इजहार किया और करंट को लेकर अफसरान की जानिब से आवाम को डेवलपमेंट चार्जेस के तौर पर नोटिस जारी किए जा रहे हैं। नोटिस के साथ जो रकम अदा करने के लिए बताई जा रही है वो किसी को 1500 तो किसी को 2300 वगैरह वगैरह बताई जा रही है, जो आवाम को अदा करने में दुश्वारी हो रही है। लिहाजा अफसरान से नसीरुद्दीन पटेल ने मुतालबा किया है कि आवाम को इस बोझ से बचाया जाए। तफसील नसीरुद्दीन पटेल की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం। రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్కి ₹1.21 పెంచడం జరిగింది। దీనివల్ల చాలామంది పేదవాళ్లకు కరెంటు బిల్ కట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు। ఈ విషయాన్ని మన ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్సార్థి గారు కూడా అసెంబ్లీలో లేవలెత్తినారు। పెంచిన ఛార్జీలను ప్రజలు కట్టలేరు కాబట్టి దీన్ని మినహాయింపు చేయండి అని ఆయనకు ఆదోని ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు। ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు కొంతమంది ముందు తీసుకున్నారు, 30-40 సంవత్సరాల క్రితం తీసుకునింది విద్యుత్ కనెక్షన్లకు చాలా ఇప్పటికే పెంచి వస్తున్నాయి కరెంటు బిల్లులు। మళ్ళీ వాళ్లకు మెయింటెనెన్స్ మరియు డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి ఒక్కొక్కరికి 1500, 1800, 2500 వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు। ఏమి మీరు ఒక వాట్స్ అని తీసుకున్నారు, ఆ ఒక వాట్స్ దాటి 1.1 వచ్చింది కాబట్టి మీరు డబ్బు చెల్లించే తీరాలా 30 రోజుల తర్వాత అని నోటీసులు ఇచ్చినారు। అందులో చాలా మంది గుడిసెల్లో, రేపు షెడ్యూల్లో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసము చాలా మందికి ఉచిత విద్యుత్ ఇస్తుంది। వాళ్ళకేమి డబ్బు కరెంటు బిల్లు కట్టలేక ఏం కాదు, ఉన్న వాళ్ళకే మీరు ఓట్ల కోసం ఫ్రీ విద్యుత్ ఇస్తున్నారు। లేని వారికి సర్ఛార్జీ అని, డెవలప్మెంట్ ఛార్జీలన్నీ డబ్బు తీసుకుంటున్నారు। కాబట్టి పోయినసారి కూడా ఇట్లే జరిగింది। స్థానిక సంస్థల ఎన్నికలు అయిన మరుసటి రోజే వైఎస్ఆర్ గవర్నమెంట్లో బొత్స సత్యనారాయణ గారు 15% పెంచినారు ఇంటి పన్నును। మీరు అధికారం రావాలని ప్రచారం కూడా చేసినారు, 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచమని। ఇప్పుడు పెంచేస్తున్నారు ఈ నెల నుంచి। అది పెంచడమే కాకుండా మరి డెవలప్మెంట్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు। ఇంకొక విషయం ఏమంటే ఫ్రీ నంబర్ పెట్టినారు, టోల్ ఫ్రీ నంబర్ 1912 అని ఎలక్ట్రిసిటీకి। దీన్ని ఫోన్ చేస్తే, కరెంటు పోయిందని ఫోన్ చేస్తే మీ సర్వీస్ నంబర్ చెప్పండి అని చెప్తారు। సర్వీస్ నంబర్ చెప్పిన తర్వాత మళ్ళీ తెలుగులో ఉంటే ఒకటి, హిందీలో ఉంటే ఒకటి అని మాట్లాడతారు। అది వచ్చే లోపల అయిపోయి ఉంటుంది। అది కాకున్నట్ట 1912 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసిందేమో ఏరియా ఏ సెక్షన్లో ఉంది, D1నా, D2నా, D3నా అని అంతవరకే చెప్పాలా, సర్వీస్ నంబర్ చెప్పాలా, అంతే। అటు వరకు ఇంకొక విషయం, కరెంటు పోతే ఫీజ్ ఆఫ్ కాల్ ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయరు। ఫీజ్ ఆఫ్ కాల్లో లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు। ఏదో చిన్న విషయం తీసుకొని పోయి ఏడీ గారికి, డిఈ గారికి చెప్పడానికి లేదు, ఎందుకంటే చిన్న విషయాల గురించి వాళ్ళు పట్టించుకోవాలా। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి పెంచిన విద్యుత్ ఛార్జీలను మరియు ఈ డెవలప్మెంట్ ఛార్జెస్కి ఇచ్చిన నోటీసులకి రద్దు చేయాలా। రద్దు చేస్తే ప్రజలకి వెసులుబాటుతనం వస్తుందని నేను కోరుతున్నాను। నా పేరు నసీరుద్దీన్ పటేల్, ఆదోని।